రేవంత్ కు నాంపల్లి కోర్టు షాక్. ఈడీ కేసులో విచారణకు రావాలని ఆదేశం. గైహాజరు కావడంపై కోర్టు అసహనం. అక్టోబర్ 16వ తేదీకి విచారణ వాయిదా. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16న జరిగే విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించారు. ఇక మొన్న పిలిస్తే రాలేదట. కోర్టుకు అసహనం వచ్చింది అనుకో, మళ్ళీ రిమాండ్ పంపుతారు. జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఇప్పటిదాకా బీజేపీ నాకు మంచిగా సహకరిస్తుంది అనుకుంటాను, కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా సహకరిస్తాను అనుకుంటాను. ఏమాత్రం కింద మీద అయినా కథం నిన్ను ఒక్కసారి అదాపాతాన్ని దొక్కెత్తారు. ఎందుకంటే నువ్వు చాలా దురుసుగా వెళ్తాను కదా. ఇటు పేదోళ్లను తిప్పల పెడతా అంటివి, ఇటు నీ పార్టీలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను తిప్పల పెడతా అంటివి, పైగా ప్రతిపక్షాల మీద దాడి చేపిస్తా అంటివి, ప్రజల మీద దాడులు చేపిస్తా అంటివి. నీవు కింద మీద అడ్డం పడితే కనీసం నేను పాపం అనేటోడు కూడా ఉండడు. ఏం మంచిగా చేసిండు? ముఖ్యమంత్రి సీట్ ఇస్తే సామాన్యులను ఇబ్బంది పెట్టే, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఇండ్ల మీద దాడులు చేసే, మన గురించి ఆలోచించమంటే పక్క రాష్ట్రాల గురించి ఆలోచించే అనుకుని ఎవ్వరు కూడా దగ్గర రారు. కాబట్టి జర కోర్టుతోటి మంచిగా మెసులుకో. కోర్టుతోటి మంచిగా మెసులుకుంటేనే నీ సీఎం సీట్ ఇంకో 10 నెలలో, ఇంకో సంవత్సరం 10 లాగా ఉంటుంది. కోర్టుతోటి పెట్టుకున్నావు అనుకో, ఈ ఓటుకు నోటు కేసు అనేది నీ మెడకు వేలాడుతున్న ఒక నాగుపాము. అది ఎప్పుడు నేను కాటేస్తావో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు.